చిట్టి తల్లి డాడీ దండం పెట్టుకుంటున్నారు. నువ్వు ఇక్కడే కూర్చో, అమ్మెళ్ళి దీపం పెట్టొచ్చేస్తుంది. అనగా 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 సీను పాప పాప కనిపించట్లేదు. ఇటెల్ శైలు, ఏమో నీకు అసలు బుద్ధి లేదా? ఎక్కడ వదిలేసావు శైలు? సరే నువ్వు అటెలు, నేను ఇటెల్ వెళ్తున్నా. అనగా చిన్న పాపని మీరు ఏమైనా చూసారా అండి? చూడలేదండి. అనగా ఏమండి చిన్న పాపం చూసారా? అనగా 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 గుండె దడొచ్చేసింది. ఏంటి అంకుల్ అలా చెప్ప పెట్టుకుని తీసుకొచ్చేసారు? రెండు సంవత్సరాలు నీ కూతురు 2 నిమిషాలు కనబడకపోతే 2 సెకండ్లు నీ గుండె ఆగిపోయినంత పని అయింది కదమ్మా. మరి 20 సంవత్సరాలు కళ్ళన్నీ నీ మీదే పెట్టుకుని పెంచిన నీ తల్లిదండ్రుల గుండె ఆగిపోయి ఉంటుందేమోనని ఒక్కసారన్నా అనిపించిందా నీకు? అమ్మ ప్రేమ నీకేనా, మీ అమ్మకుంటదా? వాళ్ళకి నా మీద ప్రేమే ఉంటే సీను తన పెళ్లి కారు చూపుకునేవారు. నా కూతురు పుడితే చూడటానికి వచ్చేవారు. వాళ్ళకి నేను అసలు ఇష్టమే లేదు. నన్ను ఎప్పుడు వదిలేశారు. ప్రపంచంలో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు కానీ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు లేరమ్మా. అసలు మీ నాన్న మీ ప్రేమ ఎందుకు వద్దన్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? సరే ఓకే, ఇవాళ నువ్వు తీసుకుంది రైట్ డెసిషన్ అయి ఉండొచ్చు, నీకు బంగారం లాంటి భర్త దొరుకుండొచ్చు, ఇవాళ నువ్వు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఇదిగో ఇలాంటి లైఫే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటారే తప్ప వాళ్ళు లవ్కి అగేన్స్ట్ కాదు, మీ మీద ప్రేమ లేక కాదు. ప్రేమే ఉంటే ఫాదర్స్ డే రోజున మా డాడీకి SMS పెట్టాను, రిప్లై కూడా చేయలేదు. శైలు, డాడీకి ప్రేమ చూపించాల్సింది సెల్ ఫోన్స్ నుంచో ఫేస్బుక్ నుంచో కాదమ్మా, ఇక్కడ ఇక్కడ ఫీల్ అయ్యి నాన్న అని ప్రేమతో పిలిస్తే ఆ పిలుపు కోసం 10 జన్మలు ఎత్తుతాడమ్మా మీ నాన్న. ఎవరికైనా డాడీని మించిన రోల్ మోడల్ ఉంటాడా? అదిగో నీ సీను చూడు చూడు చూడు, తన బిడ్డ కాబట్టి చీదినా పోసినా ఏం చేసినా ప్రేమతో చేస్తున్నాడు. ఇప్పుడు సీను చేసే ప్రతి పని ఒకప్పుడు మీ నాన్న నీకు చేసిందేనమ్మా. ఎస్, అదిగో ఆ అమ్మని చూడు, బిడ్డ ఇష్టంగా ఇంత తింటుంటే పాపం ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు మాత్రం ఆనందంతో నిండిపోతుంది. అదిరా అమ్మ ప్రేమ అంటే. అంతే ప్రేమతో మీ అమ్మ నిన్ను పెంచింది. ఒక రకంగా నువ్వు ఈ రోజు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నావంటే అందుకు కారణం వాళ్లే. అంత ప్రేమతో వాళ్ళు నిన్ను పెంచారు కాబట్టే ఇవాళ సీనుకు నువ్వు అంత ప్రేమను పంచగలుగుతున్నావు. ఇప్పటికైనా ఒక్కసారి మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించమ్మా. నువ్వు అమ్మయ్యాక కూడా మీ అమ్మ గురించి ఆలోచించకపోతే ఆ అమ్మతనానికి అవమానంరా. గుండెలు దాగిన ప్రేమ గూటికి చేరిందా, కంటిని వీడిన పాప కన్నుగా మిగిలిందా. వాళ్ళు రాసే ప్రతి లైను 1కి 2 సార్లు ప్రయోగాలు చేసి చేసి అది సక్సెస్ అయితేనే ఈ బుక్ లో రాయడం జరుగుతుంది. లేనిపోని భయాలు పెట్టుకుని ఈ బుక్ ను ఫాలో అవ్వడం మానొద్దు. చక్కగా చదివి ప్రాక్టికల్స్ కు వెళ్ళండి, మంచి మార్కులతో పాస్